ఇక్కడ కూడా చాలామంది ఏమంటారంటే, మాకు స్టిచ్ చేసి బ్లౌజ్ ఏసుకున్న తర్వాత ఇట్లా స్ట్రెయిట్ వచ్చేస్తుంది, వి షేప్ లాగా వచ్చేస్తుంది, రౌండ్ అనేది షేప్ రావట్లేదు ఎందుకు అని అంటారు కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదేనండి ప్రాబ్లమ్ అది. నెక్ డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఒకవేళ మీరు కావాలంటే, ఇప్పుడు నేను నార్మల్‌గా దీనికి ఎంత తీసుకోవాలనేది నేను ఈ ఆది బ్లౌజు మెజర్‌మెంట్ తీసుకోకుండా ఫస్ట్ చెప్తాను. తర్వాత మనం ఈ ఆది బ్లౌజ్‌తో కూడా చెక్ చేస్తాము. నేను చెప్పిన దానికి ఎంత డిఫరెన్స్ వస్తుందనేది చూద్దాము. ఇక్కడ నుంచి 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6.5 ఇంచుల దగ్గర చేసుకున్నాం కదా! ఇది కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకొని, ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. మనము ఇక్కడ మనకు క్లాత్ లేదు. మనం ఇక్కడ నుంచి ఇవి 2 కలిపి ఇక్కడి వరకు ఎంత తీసుకున్నాం మనము 5.5 తీసుకున్నాం. ఇది ఎంత వచ్చింది మనకి 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 2.5 ఇంచులు వచ్చింది. ఇది 2.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈ నెక్ అనేది షేప్ రౌండ్‌గా వస్తుంది. ఇక్కడ కూడా చాలామంది ఏమంటారంటే, మాకు స్టిచ్ చేసి బ్లౌజ్ ఏసుకున్న తర్వాత ఇట్లా స్ట్రెయిట్ వచ్చేస్తుంది, వి షేప్ లాగా వచ్చేస్తుంది, రౌండ్ అనేది షేప్ రావట్లేదు ఎందుకు అని అంటారు కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదేనండి ప్రాబ్లమ్ అది. ఇక్కడ మనకి ఎంత అయితే ఉంటదో 2.5 ఇంచులు ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ షేపు ఇలా ఇచ్చేసుకోండి. మీకు ఇప్పుడు ఏందంటే షేప్ అనేది రౌండ్ షేపు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇట్లా స్ట్రెయిట్‌గా రావడం అనేది ఉండదు. ఇప్పుడు ఒకసారి దీంతో ఒకసారి ఇలా చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకు స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ నుంచి చూడండి, ఇంకా నేను దీన్ని కరెక్ట్‌గా కూడా సెట్ చేయలేదు. కరెక్ట్ షేప్ అనేది మ్యాచ్ అయింది చూడండి. వదిలేస్తున్నాను. చూడండి నేను ఎట్లయితే మార్కింగ్ ఇచ్చానో ఆది బ్లౌజ్‌తో నేను మెజర్ చేయకముందుకే నేను ఈ మార్కింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఆది బ్లౌజ్‌తో మెజర్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది చూడండి. ఇప్పుడు చూడండి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించారంటే మీరు బిగినర్స్ కొత్తగా నేర్చుకునేవారు కూడా బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది.